వెజిటేబుల్ రైస్ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సింది బీన్స్, క్యారెట్, మష్రూమ్స్, కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ, గ్రీన్ పీస్. పెనం వేడి చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, గ్రీన్ పీస్, పెట్టుకున్న బ్రౌన్ రైస్ అండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ వండే పెట్టుకోవాలి, లేకపోతే కూరగాయలు మెత్తగా అయిపోతాయి, రైస్ ఏమి ఉడకదు. అందుకే వండి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా బిర్యానీ ఆకు, క్యారెట్, బీన్స్, మష్రూమ్స్, కొద్దిగా ఇవన్నీనండి. కొద్దిగా ధనియాల పొడి, అదిని కొద్దిగా ఉప్పు. పెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసేయాలండి తాలింపులో. కొంచెం కలుపుకోవాలి మసాలా మొత్తం పట్టేంత వరకు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ వెజిటేబుల్ రైస్ అండి. ఇది బ్రౌన్ రైస్తో. కొంచెం కొత్తిమీర అండి. ఇది ఇలా చేసుకోవడం వల్ల పొడి చల్లగా అయిన తర్వాత పొడి ఆడుతూ ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఇది. రైస్ రెడీ అయిపోయిందండి. ఈ రైస్ని ఆలుగడ్డ కుర్మాతో చాలా బాగుంటుందండి. ఆలుగడ్డ కుర్మా, చికెన్ కర్రీ, మటన్ కర్రీతో, మళ్ళీ గుడ్డు ఫ్రైతో కూడా బాగుంటుందండి. చాలా టేస్టీ ఫుడ్ అండి ఇది. మనం వైట్ రైస్తో చేసి కానీ ఇలా బ్రౌన్ రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ బ్రౌన్ రైస్ వండేది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి రైస్ ముందుగానే వండి పెట్టుకోవాలి. ఈ కూరగాయలు అన్నీ వేసి రైస్లో చేసేస్తే రైస్ ఉడకదండి, కూరగాయలు మొత్తం పీకిడి అయిపోతాయి. అందుకని దీన్ని ఇలాగే చేయాలి. మన వైట్ రైస్ అయితే కూరగాయలు అన్నీ కలిపి పెట్టేసినా కరెక్ట్గా ఉడుకుతుంది. ఈ రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా వండుకోవాలండి. మనకి ఇది వేడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుందండి. జిగురు లేకుండా ఉండాలంటే చల్లగా అవ్వాలి.